ఫ్రెండ్స్, దసరాలో అయితే డే 5 మేమైతే సత్యనారాయణ స్వామి దేవస్థానానికి అయితే పోయినాము. వీళ్ళైతే తోటోత్సవం ఎంత బాగా చేసినారంటే అంత బాగా చేసినారు. వీళ్ళకైతే ఈ ఒక్కరోజు డెకరేషన్ కి 5 లక్షలు అయితే అయ్యిందంట. మొత్తం జంతువుల్ని పెట్టినారు, మొత్తం ఫ్రూట్స్ తో అయితే డెకరేషన్ అయితే చేసి నిన్నారు. మేము పోయే టైంకి ఎంత మంది జనాలు ఉన్నారంటే అసలుకి కదిలే ప్లేస్ కూడా లేదు, అంత మంది జనాలు అయితే ఉన్నారు. అసలు అలంకరణ కూడా చాలా బాగా చేసి నిన్నారు. ఆ పైన అయితే పౌరాల్ని కూడా పెట్టి నిన్నారు. నాకైతే నిన్న గుళ్ళోకి ఎంటర్ అయితేనే ఆ ఫీలింగే వేరు, చాలా బాగా అనిపించింది. స్వామి అయితే మనకు పటం కూడా ఇచ్చి నిన్నాడు. గుడి అంతా ఫ్రూట్స్ తో జంతువులతో మొత్తం కలకలాడింది. నిన్నైతే చాలా బాగుంది. మిస్ అయిన వాళ్ళు మాత్రం అసలు బాధపడతారు. మొత్తం ఈ డెకరేషన్ అంతా చేసింది అయితే యువజన సంఘం వాళ్ళైతే చేసినారు. ఇంత బాగా చేసినందుకు వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. గుళ్ళు అయితే వీళ్ళు చాలా వెరైటీ ఆఫ్ అనిమల్స్ అయితే తెచ్చి నిన్నారు. బాతులు కూడా తెచ్చినారు. దాంట్లో అయితే చిన్న చిన్న కోడి పిల్లలు కూడా తెచ్చి నిన్నారు. ఓన్లీ పావురాల్లోనే 5-6 రకాలు అయితే తెచ్చి నిన్నారు. వీళ్ళు అదే కాకుండా పాకిస్తాన్ నుంచి అయితే ఒక మేకను అయితే తెచ్చినారు. తెల్ల ఎలకలు చూడండి ఎంత బాగున్నాయో, ముద్దు ముద్దుగా ఉన్నాయి. క్యారెట్ తింటా అంటే ఇదే ఆ పాకిస్తాన్ మేక అయితే. మళ్ళీ ఫిష్ అక్వేరియం కూడా పెట్టి నిన్నారు. వీళ్ళైతే టర్కిష్ కోళ్లు కూడా తెప్పించి నిన్నారు. అసలు నిన్న తోటోత్సవం అయితే చాలా బాగుంది. ఈ గుళ్ళో అయితే మిస్ అయిన వాళ్ళు చాలా బాధపడాల్సింది వస్తుంది. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టచ్చు కదా. బూయ్.